హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఇదే మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. మార్నింగ్ 3:30 అయింది. లేచి రెడీ అయ్యి వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అదేంటి ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నారు రైల్వే స్టేషన్కి అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూసాక ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. అయితే మనం ఇప్పుడు వైజాగ్ నుంచి రాయ్పూర్ నుంచి నౌతన్వా, అక్కడి నుంచి మనం సోనాలి బోర్డర్కి వెళ్తామండి. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ 3 అయింది. ఇప్పుడు మనం రాయ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ నుంచి మనకి నౌతన్వా ట్రైన్ నైట్ 9 o'clockకి ఉంది. అప్పటి వరకు మనము వెయిటింగ్ హాల్లోని వెయిట్ చేద్దాం. మనం ఈ ట్రిప్ వైజాగ్ ఇస్కాన్ తరపున వెళ్తున్నామండి. నాకైతే ఇస్కాన్ ద్వారా ట్రిప్కి వెళ్ళడం చాలా ఇష్టము. ఎందుకంటే నార్మల్గా వెళ్ళి వచ్చేయకుండా ప్రతి టెంపుల్ హిస్టరీ తెలుసుకొని ఆ టెంపుల్ దర్శనానికి వెళ్తాం మనము. మాతాజీ మనకి అన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రిప్ కూడా మనకి వాలంటీర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు మనం రాయ్పూర్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. ఇంకా మన ట్రైన్కి టైం అయితే ఉంది కదా, అందుకే బయట తిరుగుదామని వచ్చాము. మనం నౌతన్వా వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నైట్ 9 అయింది. ఈ ట్రైన్ ఇప్పుడు ఎక్కితే మనకి 24 hours జర్నీ ఈ ట్రైన్లోనే. మనం ముక్తినాథ్ యాత్రకి వెళ్ళడానికి పర్మిట్స్ కోసం అప్లికేషన్స్ అన్ని ట్రైన్లోనే ఫిల్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ లైన్లో టైం వేస్ట్ అవ్వడం ఎందుకు అనేసి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయింది. ఇప్పుడు మనం కాశీ వరకు అయితే వచ్చాము. కనిపిస్తున్నాయి కదండి, అవే కాశీ ఘాట్స్ అన్నీని.
కాపాడదో నరసింహ యతో యతో యామితతో నరసింహ హరే నరసింహ హృదయే నరసింహ నరసింహ హరే శరణం ప్రపదే నైట్ 10:30 అయింది. మనమైతే నౌతన్వా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి సోనాలి బోర్డర్కి వెళ్ళడానికి మన వాళ్ళు బస్సెస్ అరేంజ్ చేశారు. సోనాలి బోర్డర్లో చెకింగ్ అయ్యాక అప్పుడు మనము నేపాల్లోకి ఎంటర్ అవుతామండి. అయితే దీనికి వీసా పాస్పోర్ట్ ఏం అవసరం లేదు, ఓన్లీ మన ఆధార్ సరిపోతుంది. మనమైతే బోర్డర్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఇండియా బోర్డర్, ఇది నేపాల్ బోర్డర్. మనం సోనాలి బోర్డర్ నుంచి మనం నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. ఇక్కడ మన లగేజ్ అది స్కాన్ చేయించి మన ఆధార్ వెరిఫై చేయించుకొని అప్పుడు మనము నేపాల్లోకి ఎంటర్ అవ్వాలి. కనిపిస్తున్నదే సోనాలి బోర్డర్ అండి. ఈ బోర్డర్ దగ్గరే మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ మనకి ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ నుంచి బస్సెస్ అరేంజ్ చేశారు హోటల్స్కి. అయితే ఆ బస్సుల్లోనే మేము ఫొటోస్ అయిపోయాక హోటల్స్కి వెళ్ళిపోయి హోటల్ చెక్ ఇన్ అయిపోయాము. ఇప్పుడు నైట్ 12:30 అయ్యింది టైము. మనం హోటల్కి వచ్చేసాము. ఇప్పుడు మనం చెక్ ఇన్ అయిపోదాం. అయితే మార్నింగ్ కూడా మళ్ళీ మనం బేనే లేవాలి. రేపు మార్నింగ్ సోనాలి నుంచి మనం పొఖారా వెళ్తున్నాము. ఇప్పుడు మేము రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ కలుద్దామండి. గుడ్ నైట్. Please subscribe my channel. Thank you.